ఎక్కడో మీరు మీ సినిమాలు ఉన్నా లేకపోయినా కూడా ద మోస్ట్ మీడియా ఫ్రెండ్లీ, మీడియా సావీ ఆర్ మీడియా హాట్ సెలబ్రిటీ ఇన్ ఇండియా. హౌ కమ్? See, to point, first of all, you have to define what is media. You know, media అనేది it is actually giving a voice to individual or a group of individuals or a certain organization. It is trying to get your message across, whether it's your thought or what you want to convey or anything, it is getting it across. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఒక లౌడ్ స్పీకర్లోంచి నేను చెప్తున్నా, సపోజ్ స్పీకర్లోంచి లౌడ్ స్పీకర్లోంచి నాకు చెప్పాల్సింది కూడా చెప్తున్నాను. సో లౌడ్ స్పీకర్ యాజ్ ఇట్ ఈస్గా కన్వే చేస్తుంది. కానీ ఇక్కడ మీడియా లౌడ్ స్పీకర్ కాదు, ఎందుకంటే మీడియా ఆల్సో హ్యాస్ ఎ థాట్ ఆఫ్ ఇట్స్ ఓన్, మీడియా ఆల్సో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఇట్స్ ఓన్, మీడియా హ్యాస్ ఎ సర్టన్ అనాలిసిస్ ఆఫ్ ఇట్స్ ఓన్. సో మీరు చెప్పిన మాటల్ని లౌడ్ స్పీకర్ రీఇంటర్ప్రిట్ చేసి దాని సొంత తెలుగు యూజ్ చేసి దాని సొంత ఇంటర్ప్రిటేషన్ యూజ్ చేసి దాంట్లోని అర్థాలు బయటికి తీసి లేకపోతే లేని అర్థాలని కూడా ఆపాదించి చేయటం అనేది మీడియా పని ట్రెడిషనల్గా. సో ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక ట్వీట్ పెట్టిన అనుకోండి, ఆర్ట్ ఇప్పుడు ఏమన్నాడో తెలుసా వర్మ ఇలా అంటే ఇప్పుడు ఏమన్నాడో తెలుసు చెప్పింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్లేషన్ కరెక్ట్గా ఉండదు. ఇంకోటి ఏంటి, నేనేదో మామూలు వాయిస్లో పెడితే అది ట్యాంగ్ అని ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో వస్తుంది అది ఆ ట్వీట్. అది ఇంటర్ప్రిటేషన్ అది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది డ్రామా. అండ్ మీరు సినిమా తీసినట్టే మీడియా ఆల్సో మేక్స్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. యాక్చువల్లీ మీడియా ఈజ్ అ ఫార్ బెటర్ ఫిల్మ్ మేకర్ దెన్ ఎనీ ఫిల్మ్ మేకర్ ఇన్ ద కంట్రీ. ఎందుకు వాళ్ళు మేమేమో 6 నెలలు సంవత్సరం కూర్చొని తల్ల బదులు కొట్టి స్క్రిప్ట్ చేసి 2 గంటలు థియేటర్లో కూర్చోబెట్టని చచ్చిపోతాం సిన్స్ ఫిల్మ్ మేకర్స్. వాళ్ళు 5 మినిట్స్లో 2 మినిట్స్లో ఆలోచించి టక హాట్గా దోశలు వేసినట్టు మీ వార్తల్లో వేస్తూ ఉంటే ఆటోమేటిక్గా క్రియేటివ్ లెవెల్ అనేది మాకు మించి 100 రెట్లు ఉండదు దానికి. సో అక్కడ ఆబ్వియస్లీ అక్కడ ఎందుకు ప్రాబ్లం వస్తుంది, మీడియాకి బిగ్గెస్ట్ శత్రువు నా దృష్టిలో రిమోట్ కంట్రోల్. అక్కడ ప్రేక్షకుడు అనేవాడు లేకపోతే ఇంట్లో కూర్చున్నారు, ఒక రిమోట్ కంట్రోల్ చేతిలో పట్టుకుని కూర్చుంటాడు. ఒక్క సెకండ్ ల్యాగ్ వచ్చిందంటే టపక్కన వేరే ఛానల్లోకి వెళ్ళిపోతాడు. అందుకని కంటిన్యూస్గా ఇంట్రెస్ట్ మీరు మెయింటైన్ చేయాలంటే గొంతు పట్టుకోవాలి, అవును చూడు 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 అనడానికి మీరు డ్రామా క్రియేట్ చేయాలి. ఆ డ్రామా మ్యూజిక్ అవ్వచ్చు, హెడ్లైన్ అవ్వచ్చు, లేకపోతే ఎమోషనల్ ఒక అవుట్ బస్ట్ అవ్వచ్చు, ఏదో ఒకటి అవ్వచ్చు. మళ్ళీ విరుచుకుపడ్డారు రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ పై అంటే పవన్ కళ్యాణ్ గురించి ఏదో చేసాడంటే అయిపోయింది, మళ్ళీ వెళ్ళిపోయింది, రిమోట్ వెళ్ళిపోయింది వేరే ఛానల్కి. అప్పుడు మీరు ఎంత అగ్రెసివ్గా మీరు చేసినప్పుడు అప్పుడు అంత హోల్డ్ ఉంటుంది ఛానల్ మీద. అప్పుడు ఏమవుతుందంటే ఒకసారి మీడియాయే స్టార్ట్ చేస్తారు. ఇది వాళ్ళే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 26/11 వెళ్ళినప్పుడు మీడియా బిగ్ అవుట్ క్రై. నేను తాజ్కి వెళ్ళాను. అప్పుడు నాకు బర్ఖాదత్తు నేను నా కారణాన్ని నేను ఇచ్చాను ఎందుకు వెళ్ళాను ఏంటి అది అని. కానీ మీరు చూసినప్పుడు అలా ఏదో ఒక అదో రకంగా చూస్తున్నారు హోటల్ని అని అడిగింది బర్ఖాదత్. నేను అదో రకం మీరు నా మీద రెడ్ సర్కిల్ పెట్టి నా హై స్పీడ్ షార్ట్ కట్ చేస్తే ఎవడైనా టెర్రరిస్ట్లేగా ఉంటాడు. అది మీ వాళ్ళు చేసిన పని, నేను కాదు చేసింది అది. ఇప్పుడు గబుక్క మీరు మోస్ట్ పయస్ మ్యాన్ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి మీద రెడ్ సర్కిల్ వేసి హై స్పీడ్ ఇలా తల తిరిగితే ఆటోమేటిక్గా ఆయన ఏదో పాకిస్తాన్కి వెళ్ళి విలన్ అయిపోయాడు అనుకుంటాం. సో ద పాయింట్ ఈజ్ చెప్పిన దానికి డ్రామటైజ్ చేసిన దానికి ఈ రెండింటి మధ్యలోంచి వెళ్తున్నది. సో అప్పుడు చాలామంది నా మీదే ఎందుకు నేనే ఎందుకు అని అడిగిన క్వశ్చన్కి ఒక పాయింట్ ఏంటంటే నాలాగా స్ట్రాంగ్గా వాట్ ఎవర్ ఐ ఫీల్ అనేది చెప్పడం అనేది చాలామంది చేయరు. మీలాగా అంటే ఇప్పుడు నేను గబుక్కున అంటాను, పుష్కరాలులో ఎంతోమంది చచ్చిపోయారు తొక్కిసలాట్లో, సరిగ్గా అరేంజ్మెంట్స్ చేయలేదు అది ఇది అని అంటే నేను అన్నప్పుడు దేవుడు తన్ని చూడటానికి వచ్చిన భక్తుల్ని దేవుడే కాపాడకపోతే ఎవరో గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళు ఏం కాపాడతారు లాంటి ట్వీట్ ఏదో పెట్టాను. కానీ మామూలుగా అందరూ ఏం చేస్తారు, ఎక్కువ మంది పెట్టేది దేవుడిని పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ తిడతారు, లేకపోతే అక్కడ ఆఫీసర్ని తిడతారు, లేకపోతే ఇవన్నీ చేసి ఇలాంటి అంటే పొలిటికల్లీ రైట్ అండ్ దేవుడిని మాత్రం పక్కన పెట్టేస్తారు. సో ఆబ్వియస్లీ అందరు చెప్పిన దానికి నేను డిఫరెంట్గానా లేకపోతే వాళ్ళు అనుకోనిది నేను ఒక దాన్ని అటెన్షన్ డ్రా చేశాను కాబట్టి అది ఎక్కువ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది కాబట్టి దాన్ని అప్పుడు రామ్ గోపాల్ వర్మ మళ్ళీ కాంట్రవర్సీ మీరు చేస్తున్నారు, నేను చేయట్లా. నాకు అనిపించింది నేను చెప్పాను నా వాక్ స్వాతంత్రంతో. సో ఇంతకీ మీ ఇంట్లో కేబుల్ కనెక్షన్ పీకించేసి బీబీసీ న్యూస్ ఒక్కటే పెడతాం, అక్కడ డ్రామా ఉండదు, ఎమోషన్ ఉండదు, డెవలప్డ్ కంట్రీస్ ఎక్కడ డ్రామా ఉండదు. అది ఇట్ ఇస్ ఆల్సో మళ్ళీ అమెరికన్ కంట్రీస్లో
ఛానల్స్ ఆర్ నాట్ రియలీ సిఎన్ఎన్ అటు చూస్తే దర్ ఇస్ నో వాళ్ళు ఇంకా ఎంఫాటిక్ గా he said it at 8:20 this morning that so and so did this, so and so this, emphatic గా ఎంఫసైజ్ చేసి దాన్ని బాగా ఫుల్ గా దిగిపోయేలాగా చెప్తారు. ఐ డోంట్ థింక్ సో. నేను చూస్తాను కదా సిఎన్ఎన్ అని. బట్ బీబీసీ మిస్టర్ రామ్ గోపాల్ వర్మ అది అక్కడ అంటే అది ఒక పాలసీ దాంట్లో. ఇప్పుడు సపోజ్ మీరు ఇది ఉందనుకోండి, హిందూ పేపర్ ఉంది, హిందూ పేపర్కి లేకపోతే ఈనాడు ఫస్ట్ వచ్చినప్పుడు ఒక డ్రామాటిక్ క్వశ్చన్ ఉండేది న్యూస్ చెప్పడంలో. ఆంధ్రజ్యోతి అంత గ్రాంధికమైన భాషలో ఉండి ఈనాడు సడన్గా కొలికల్ లాంగ్వేజ్ వచ్చేసింది. దాని తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇలాంటి కొంచెం ఎక్కువ అగ్రెసివ్గా స్కాండల్ ఓరియంటెడ్ వెళ్తే హిందూ ఏమో చాలా పొలిటికల్ కరెక్ట్ రాస్తుంది. హిందూ పేపర్ అయితే నాకు అసలు 2 కాలమ్స్ అయితే నిద్ర వచ్చేస్తుంది నాకు. సో ఆ డ్రామాటిక్ అనేది పీపుల్కి అవసరం. ఎందుకంటే డ్రామాలో ఒక ఎమోషన్ ఉంటుంది, ఎమోషన్ కనెక్ట్ అవుతారు, కానీ యాక్చువల్ న్యూస్ అనేది ఎవడు పట్టించుకోడు. సో మీరు ట్వీట్లు పెట్టినప్పుడు లేదు స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు నిజంగా చెప్పాలి, అటెన్షన్ డ్రా చేయడానికి అలర్ట్ చేయడానికి చెప్తారా, లేకపోతే మీ మనసులో ఉండి బయటకు వెళ్ళిపోతే చాలు? నేను మోస్ట్ ఆఫ్ ద టైం నేను పెట్టినప్పుడు ఆలోచన దాని రామిఫికేషన్ అనేది నేను ఆలోచన. ఎందుకంటే ట్విట్టర్ ముఖ్యంగా నా పాయింట్ ఏంటంటే ట్విట్టర్ అనేది పబ్లిక్ ప్లాట్ఫామ్ కాదు అసలు. ట్విట్టర్ అనేది ఏంటంటే నేను వాలంటరీగా నన్ను ఫాలో అయ్యే వాళ్ళ మధ్యన జరిగే సంభాషణ అది. ఇప్పుడు అప్పుడు వాళ్ళు నేను చెప్పే మాటలు నచ్చకపోతే వాళ్ళు అన్ఫాలో అయిపోవచ్చు. దట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ ట్విట్టర్. కానీ అప్పుడేంటి, కానీ నేను ట్విట్టర్లో పెట్టింది వాళ్ళు తీసుకుని దానికి స్టోరీస్ అన్వయించడం అనేది నా ట్విట్టర్ దాంట్లోంచి వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే మీ ఇంట్లో మీరు వైట్ టీషర్ట్ వేసుకోవచ్చు, బ్లూ టీషర్ట్ వేసుకోవచ్చు. సో అప్పుడు నేను నాకు కావాల్సిన ఒక 5, 10, 100, 1000 మందికి నేను చెప్తున్నా ఒకటి. వాళ్ళు వాలంటరీ అంటున్నారు, ఎందుకంటే వాలంటరీగా నన్ను ఫాలో అవుతున్నారు. నేను వాళ్ళని బలవంతంగా గన్ పెట్టి ఫాలో అవ్వమని చెప్పట్లా. అప్పుడు అక్కడ మీరు చూసేసి ఇలా అంటున్నాడు రామ్ గోపాల్ అని అక్కడ తీసుకొచ్చి మీరు బయట వేరే మీడియాలో పెడుతున్నారు. దట్ ఈస్ నాట్ ద మై కన్సర్న్. పెట్టినా కూడా ఫైనల్గా ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఒకడు ఇలా అనుకుంటున్నాడు, ఇంకోటి ఎవడో అలా అనుకుంటున్నాడు, ఇంకోటి ఎవడో అలా అనుకుంటున్నాడు. అది ఈ వేరియస్ వ్యూ పాయింట్స్ వచ్చినప్పుడే ఒక డిబేట్ అనేది ఉంటుంది. ఆ డిబేట్లోంచే ఒక పర్టికులర్ పర్సన్కి ఒక ట్రూత్ పర్సీవ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. సో యూ కెన్ నెవర్ స్టాప్ సంబడీ ఫ్రమ్ ఎక్స్ప్రెసింగ్ ఎన్ ఒపీనియన్.